రేవంత్ రెడ్డి ఆ మధ్యన అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయించారు? నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ ఎందుకు ధ్వంసం చేయించారు? వాళ్ళిద్దరితో మళ్ళీ తర్వాత ర్యాపో కూడా ఎందుకు అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతకుముందు చంద్రబాబుని గుర్తుపెట్టుకునేది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంది, వాళ్ళ దగ్గర వినమ్రంగా ఉంది. కేసీఆర్ దగ్గర అయితే శాంతం సాష్టాంగ ప్రణామం చేసింది, తనని పట్టించుకోవట్లేదు. ఇదే ఫీలింగ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డిది. టిక్కెట్ల రేట్ల ఇంపాక్ట్తో అదే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చి కూర్చుని ఫైనల్గా జగన్ పట్ల పాజిటివ్గా స్పందించింది. ఆ తర్వాత ఆ ప్రతీకారం జగన్ని ఓడగొట్టించింది కూడా. అంటే ఆ అందరు హీరోల అభిమానులు అలిగారు. అందరు హీరోల అభిమానులు కూడా తమ హీరోల్ని కాళ్ళబేరానికి తెచ్చాడన్నటువంటి కసితో రగిలిపోయారు. అలా రగిలేలాగా చేయగలిగాడు పవన్ కళ్యాణ్. ఆ ఇంపాక్ట్ జగన్ని ఓడగొట్టింది. ఇప్పుడు రేవంత్ అట్లాంటి కసిని రేకెత్తిస్తాడా, లేకపోతే ఆత్మగౌరవాన్ని తెచ్చానని చెప్పి నమ్మిస్తాడా అభిమానులు? ఎందుకయ్యా అంటే, చివరికి జూనియర్ ఎన్టీఆర్ నిన్న స్టేజీ మీద మిగతాదంతా మాట్లాడారు, కానీ ఈ ప్రభుత్వం గురించి వీళ్ళ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి చెప్పినట్టున్నారు, వెంటనే ప్రత్యేక వీడియో చేసి మరి ఆయన విడుదల చేసినటువంటి ఇది చూస్తే ఎంతగా రేవంత్ కంట్రోల్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఇది తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు, శిరస్సు వచ్చి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ స్టేట్మెంట్ ప్రత్యేకించి విడిగా రిలీజ్ చేశారు అంటే, మళ్ళీ ఆయన అలుగుతాడు, ఆయన కోపం వస్తుంది అన్నటువంటి ఉద్దేశం అయి ఉండాలి. రెండవది, ఇప్పుడు ఇక్కడ అలుగుతారేమో. వాస్తవంగా ఆంధ్రాలో జరగలేదు ఆ ప్రోగ్రాం. కాకపోతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పాలంటుంటారు కదా, మళ్ళీ ఇక్కడ ఏమన్నా వస్తుందని చూడాలి.